Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మయ్యా అన్నయ్యా తమ్మయ్యా అన్నయ్యా తమ్మయ్యో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాడిని కాదు, ఖలనాయకుని. అంటే పిల్లల్ని. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు మరి అదే ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలనుంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. రే తమ్మయ్య, నీ మాట నమ్మి వాళ్ళకి మాట ఇచ్చాను రా. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బాంబు. అబ్బో, బాంబా? నీకు బాంబు రేటింగ్ కూడా వచ్చేటరా? మరి అదే కల్నాయ కంటే ఏంటి అనుకుంటున్నావు? ఏమనుకున్నానో తర్వాత చెప్తాను కానీ ఒక్కసారి నమూనా చూపించు. ఇది కూడా తెలీదు. స్కూలు చెప్తా ఉండు. ఇక ఇది ఉంది కదా, ఇది దీన్ని తీసి పారేసి 10 లెక్క పెట్టాలి. చెప్తా ఉండు. చూసావా? 1 2 3 4 5 అమ్మో, 6 7 8 9 10. అమ్మో, కల్లాయికు బాంబు. 1 2 3 4 5. అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరింద్రా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. మాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా? నువ్వు చెప్పలేసే కదా అమ్మని తినేస్తా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునబాయించు. నువ్వు వెళ్ళరా. ఆ విజయ్ మండవుల్ని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలు. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకమోడా. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని పెళ్లి ఒప్పుకోరా? ముద్ర చచ్చినాడా? తోలు వెళ్ళి చేస్తా. పిడత ముఖం విధమా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటకు పంపించండి రా. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూతు కొత్త కూసిందిరా. జాగ్రత్తగా మాట్లాడు. లాఠీ ఎత్తి లాండ్ ఆర్డర్తో కొడతా. నేనే ఉన్నాను. ఏమంటే కుక్క అంటే కుక్కే కదన్నా మరే.
కుక్క గారును మరి ఎవరు కొంటున్నాం? వేల్పూర్ రాజా గారు కొన్నారు. మద్రాసులో బయలుదేరింది, కోర్టులోకి వెళ్తుంది. పబ్లిక్ ఇంట్రడక్షన్. అసలు వారికి గొప్పతనం ఏంటనుకుంటున్నా? వారిని పుట్టినప్పటి నుంచి సినిమా హీరోయిన్లో ఉంచుకున్నారు. నేను కూడా కుక్కకు పుడితే ఎంత బాగున్నా. ఎందుకో? ఎంతక్క హీరోయిన్ల ఒళ్ళో కూర్చున్నవాడిని, వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకునేవారు. నేను పడుకునేటప్పుడు అలా పక్కెక్కి కూర్చోబోసేవాడివి. ఈ ఫేస్ మంచిగా పుట్టితేనే సోళ్ళకి రాస్తున్నాం. కుక్కగా పుట్టుంటే మున్సిపల్ వ్యాన్ తెప్పి తోసేవాడిని. అయినా వారికి నీకు పోలికేంటి? నిన్ను నిలబెట్టి అమ్మినా వారి బొచ్చు మీద చేయవు. అసలు వారి చరిత్ర అనుకుంటున్నాం. మొన్నటిదాకా బొంబాయిలో రేఖ, ఢిల్లీలో అమృత సింగ్, కలకత్తాలో మున్మున్ సేన్, రీసెంట్ గా మద్రాసులో చిలక స్మిత. అవును సార్, ఒకసారి ఉండండి. అబ్బే నేనేం చేయను సార్, చిన్న డౌట్. ఎవరిగారా? ఎవరిగా? అయ్యా మాట్లాడివరా? మళ్ళీ కనపడతా అంటే బేకారు నా కొడుక. కుక్కలతో కనిపిస్తా అనుకుంటున్నావు. అమ్మాయి అయ్యో 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 ఏమిటి సార్ అలా కాళ్ళు పిల్ల తిరుగుతున్నారు? ఈ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలుగాలిని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్, ఏం జరిగింది? ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకుండా ఎరగ తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు దగ్గర అవసరం వస్తుందా? చంపుతా గాడి. అమ్మా అయ్యో అరే ఆ రంగమ్మ ప్రోటోకాల్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిన్నకించి బొక్కలు చేశాడని చెప్తారా? చూసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు ఉంటావుతురా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో ఏంటి ఎంత బాధపడుతున్నారు? చిన్నదరక గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా సార్ మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్ సార్, అయ్యా దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అరటిపళ్ళు పెట్టరా. అలాగే ఇగో అరటిపళ్ళేవా? థ్యాంక్స్. అరటిపళ్ళు దమ్మ నేను పంపించాను, ఇంకోటి రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా? అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా? ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా? నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. కరెక్ట్ కదా? ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. ఏంటి? అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చులు జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకు. వాడిని పెట్టుకో కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. ఆయన అడుగుతారుగా. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకు ఎన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఉండు. అయ్యా
నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్నట్టు పళ్ళు ఇచ్చాడు? 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటి పళ్ళు? ఒకటే కదా. ఒకటే కదా. మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో 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 కడుపులో ఎప్పుడు చస్తగా నువ్వెక్కడ దొరికారు బాబా? కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దారు ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదండి. చెప్పు నాన్న, చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు పడుతున్నావు? ఒకటి ఇది, రెండోది ఇది. అదే ఇది. నమస్తే గాడ్సే దాదా. నమస్తే. నమస్తే అన్న. ఈవిడ దమయంతి, మై ఓన్ వైఫ్. ఈయన మీ ఓన్ సన్నా? సన్ను కాదు, బన్ను కాదు, ఓన్ ఫ్రెండ్. ఏంటలా చూస్తారు? వీడు అమావాస్య పుట్ట పవర్ కట్ టైంలో పుట్టాడు, అందుకే ఈ బ్రైట్నెస్. అవును కదా. కానీ మా వాడు మంచి పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగరా? యా. వీడి వోల్టేజ్ చాలక వీడి పెళ్ళం ఎవరితోనో జంప్ అయిపోయింది. వీడి బతుకు బజార్న పడిపోయింది. దాంతో వీడు పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. అయ్యో పాపం. కీప్ ఇట్ అప్. ఏమండి, నా పెళ్ళం నన్ను వదిలేస్తే ఆ ఉలికేదో నాకు ఉండాలి కానీ మధ్యన మీకెందుకంటే కొలుకో. కులు కాదురా, సింపతి. ఏంపతి? సింపతి. హలో, ప్లీజ్ టు సీ యూ. ఐజీ గారు పంపించిన కొత్త ఎస్ఐ నువ్వేనన్నమాట. సర్వీస్ ఎంత? 5 ఏళ్ల సర్వీస్ లా 4 సస్పెండ్లు, 14 ట్రాన్స్ఫర్లు సార్. మెరిట్లు ఏమిటి? సారు మీ డాక్టరా? అయ్య గారి ఓన్ వైఫ్. గట్లనా? నమస్తే దొరసానమ్మా. జూబ్లీ ఎంట్రుగా చూసి జాతి చెప్పే కేటుగాన్ని చెప్పు దొరసాని. చూడండి ఎస్ఐ గారు, మా ఆయన ఆ బాస్ మీద ఉన్న కోపం మీ ఎస్ఐ మీద చూపించాడు. వాడు చచ్చిపోయాడు. ఆ బాస్ ఏం చేస్తావు? నువ్వేం పరేషాన్ కాదు దొరసాని. నీకు నేను వచ్చినా కదా, బుల్లెట్ లెక్క దూసుకపోతా. ఆ పోరగాని గుండెలా నిద్రపోతా. ఏం పోలీస్ ఆయన? మాట ఒక పక్క, చూపు ఇంకొక పక్క ఉంది. నేను 2 in 1 గాన్ని. అబ్జర్వేషన్ ఎక్కువ. నీకు ఆల్మొక్తా పాయించారు, నా చూపులో తేడా ఏం లేదే. ఇప్పుడు చెప్పుదరా, ఆ పోర ఎట్టుంటాడు? ఎత్తుకుంటాడా, పొట్టుకుంటాడా, సన్నగుంటాడా, దొబ్బగుంటాడా? పొడుగుంటి సన్నగుంటాడా, సన్నగుంటి పొడుగుంటాడా, పొట్టుకుంటి దొబ్బగుంటాడా, దొబ్బగుంటి పొట్టుకుంటాడా? జర ఐడెంటిఫికేషన్ చెప్పరా అదే. ఓరి నా వెల్లుల్లిపై, నాకు అట్లాంటి అలవాట్లు లేవు. నువ్వే ఒక కానిస్టేబుల్ ని పంపి వాడి ఫోటో తెప్పించుకో. మంచిదొరా. ఆ పేటలో అంకినేడు కొడుకుని ఎదిరించగలిగిన వాడు కాదురా నాకు కావాల్సింది. అంకినేడిని చంపగలిగిన వాడు కావాలి. పేటలో జరిగిన గొడవ ఇప్పుడు అంకినేడు ఇంటి ఆవరణలోనే అంకినేడు కళ్ళ ముందే జరగబోతుంది సార్. ఖచ్చితంగా ఆ పేటలో ముసలం బయలుదేరబోతుంది. ఆ పేటలో ఆయన ఎదిరించేవాడెవడరా? మళ్ళీ ఆ కొత్తోడే సార్. కొత్తోడు అంటాడు. ఈ కొత్తోడెవడండి బాబు? రామనీయుడు వాళ్ళ నాన్న అంకినేడిని చంపేశాడు సార్. ఏంటి? ఇంకొక్కసారి చెప్పు. రామనీయుడు వాళ్ళ నాన్న అంకినేడిని చంపేశాడు. చిక్కుబుక్కు రైలే, అది రన్నదేనే స్టైలే. చిక్కుబుక్కు రైలే, అది రన్నదేనే స్టైలే. చిక్కుబుక్కు రైలే, అది రన్నదేనే స్టైలే. సార్, ఆ ఊపిరినే రామనీయుడు తనకు శత్రువు అనుకుంటున్న కొత్త వాడిని చంపడానికి వెళ్ళాడు సార్. కొత్తోడు మధ్య నీ కొత్తోడు ఎవడండి బాబు? కొత్తోడు పాతోడు కొట్టుకు చావనివరా? గెలిచినోడికే మన దండరా బాబు. ఓ, అంత విలువైన కానుక? మతి పోయే కానుకట. అయ్యగారు బాస్ కానుక, బ్రహ్మాండమైన కానుక. బాస్ కానుక పంపించాడు. బాస్ కానుక. ఆల్బమ్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆల్బమే కదండి, ఆటం బాంబు కాదుగా. పంజర సుఖీం ఉపనిషదు జ్ఞాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది?
అసలు ఆ ఆల్బంలో ఏముందో పాయింట్ లేదు. ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను ఈ సంగతి. ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక్క గడ చూపింటి నాకు. రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తా. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడిమెళ్ళలో గొలుసు, ఈడిమెళ్ళలో టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో ఎంత భయంకరమైన రహస్యం. ఆ లాయర్ గాడు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగా టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడ ఎవరు కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని వెదవా, ఆడారేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడి బాబుది, మన ఇల్లు సిసి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి ఏమేపరాలు. నా పెళ్ళం ఎవరితోటో లేచిపోయిందని ఊరందరికి టమకా వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే, పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి, చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటి నాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదాల కోత కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకెట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగపడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం, చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం. అయ్యా
చూడు బాబు, హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? కళ్ళు భయమంటారా? నేను హెడ్ మాస్టర్ని. కుర్ర వెతవా, నువ్వు హెడ్ మాస్టర్వా? దేని ఎంత లేవు, నన్ను కుర్రవదా అంటారా? పంప మహత్యం కదా ఇది. సారీ సార్, మీరెవరో తెలియక పొరపాటున. అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు, ఎందుకు సార్? నువ్వు ఎస్ఏవా? ఎస్ సార్. ఇంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది నీకు? నాది చిన్న వయసు అది రికమెండేషన్ సార్. ఇంతకు ఎందుకు పిలిపించారో చెప్తారా సార్? మా ఎల్కేజీ స్టూడెంట్స్ తో చావచ్చి పడింది, ఒక్క రోజు కూడా మాట విని చావట్లేదు. పైగా బల్లలు, కుర్చీలు, బోర్డులు విరక్కొట్టి స్కూల్ ని చండాలం చేసి పారుస్తున్నారు. వాళ్ళని కాస్త కంట్రోల్లో పెట్టగలమని రమ్మన్నారు. డోంట్ వర్రీ సార్, ఒకప్పుడు నేను టీచర్నే. ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను. వెరీ గుడ్, పదా పదండి సార్. ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిగా అయిపోయి. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను ఆర్నీకుండు పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఓ ఏంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా, నిద్ర మొత్తం వెళ్తావా? నెంబర్ 5. ఓరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా, బేవరసేదవా? ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడికి అని తిడతావురా? రేయ్, నాటోలు చేస్తా. చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కదేటండి. ఓరి చవట, బోసుడికే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ 7. తొక్కలే తొక్క, నీకే తాలేవే తొక్క, టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలేంట్రా లుచ్చ వెదవకి, ఉచ్చలు లేచిపోతాయి. వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా కుట్టా. అందుకని స్కూల్కి రానన్నారు. మేస్టర్ అండి, ఏంటి ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. కూర్చో. ఇక్కడే కూర్చోమంటారండి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా. కూర్చో. ఎస్ మేడం. మేడమా? ఇక నయం మాడలేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా, చీపోండి అంటే మొగుండు అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుతా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలంటాడు, ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అగపడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తారు. కుతా. నెంబర్ 13. సరళక్క, నిన్ను మేస్టార్ పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాట్ సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దుర్పలో, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా, చెప్పా. యా, ఉప్పు కప్పు not polic not. Okay, చూడు రుచులు టేస్ట్ వా. దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెతవా? టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి.
రేయ్ నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలికి నుండు చూడ చూడలతో జాడవేరే కొబ్బరి అటు పెట్టి ఇటు పెట్టి 2 పిల్లల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రేయ్ కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు? పురుషుల వీక్లీ సౌండ్ పట్టుకుంది ఏమిటి? మీ నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? నీకు ఈ పద్యం వద్దురా. ఒరే బొత్తుడపి చేతమైన ముద్దప్రా. చేతవెన్న ముద్ద, చెంగల్వపు దండ, బంగారు మొలతాడు. మేస్టరండి, మొలతాడు బంగారందేనండి? కాదు, ఇత్తడిది. ఏం తాకటించుకుంటావా? ఎద్దవక్కన ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట. 5 రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్మో చెంగల్పు దాన్. ఓకే, గోల్డెన్ మొలతాడ్. వాట్ నెక్స్ట్? మెకన్నాస్ గోల్డ్. దట్స్ ఆల్. దట్సాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం అంట. కూర్చోరా. రేయ్ నల్లడెక్కరా. రేయ్ నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రానండి తక్కువది. నోరు మూసుకొని చెప్పు. నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాస్కో చేతవెన్న ముద్ద, చెంగల్వపు దండ, బంగారు మొలతాడు, పట్టుదట్టి. అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోని. రే నాకేం నేను చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలన్నా. నేను చెప్తానండి. రాశారండి, నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో, నీవు గడియార లెక్కల తల్లి. కుతా నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్, ఎవరా వీడు అమ్మాయిలో గిల్లింగ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. మేస్టారండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చిన చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి. 1 అండి, 1 తర్వాత 2 అండి. 2 కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. 2 తర్వాత 3 ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య, నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి, నాకు తెలదేంటి? 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8. చెక్కుతా. 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదటండి. ఏడ్చావులే కానీ కలిపి చెప్పు. కలిపేవాళ్ళండి. పుంజుడు. పుంజుడేమిట్రా? 4 అని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా. మేస్టారండి, వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా, అంత హిందీ వచ్చేంట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా. హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఇది రాయే అనాలండి. పర్వాలేదే. అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి, ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మండా, ఈత రాయే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనేమని తిట్టావు? ఏం తిడతాం? ఇది రాయే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. కూర్చో. ఒరే కనీసం గుణింతాలనే ఉత్తరం ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలు ఎడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు 2 లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు?
చొక్కా మేస్టారు ఏమిటి? మేస్టారు నేను వెరైటీగా గుణితే చెప్పనా అండి? చెప్పు, నువ్వు ఒక్కడే తగలటావుగా. అంతే 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 నా బాగా రామలక్ష్మి, నీకు మా అన్నయ్య కొత్త వదిన కనిపించారా? లేదు, నీకు మా అమ్మ నాన్న కనిపించారా? వాళ్ళు కనిపించలేదా? బాబాయ్ వాళ్ళకి ఎలా వెళ్ళాలి? మీ గొంతేంటి ఎలా ఉంది? మీ డ్రెస్లు ఏమిటి ఇలా ఉన్నాయి? అదే నేను అడుగుతున్నా, మీ గొంతులు డ్రెస్లు ఇలా ఉన్నాయేంటి? బాసు బాసు ఏమైంది? బాసు హౌస్ మునిగింది. ఏమైంది? 3వ దశ వచ్చేసింది. మీ కాలనీ లేడీస్ అంతా వెంకటేశ్ నాగార్జున డ్రెస్సులు, జెంట్స్ శ్రీదేవి సిల్క్ స్మిత డ్రెస్ వేసుకుని కరోడా పార్క్ పిక్నిక్ వచ్చి లేడీస్ గంటసాల్లాగా జెంట్స్ పీసుసేలాగా పాటలు పాడేసుకుంటున్నారు. నిలుబరా వాలు కనులవాడ వయ్యాది హంస నడకవాడ నీ నడకలో హొయలున్నవి చూడా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒగురుడా అది నీకే తెలుసు నిలుబరా వాలు కనులవాడ వయ్యాది హంస నడకవాడా నలుగురిలో నన్ను రాణి పిలిచిన పలుకనులే పిలువకుమా అలుగకుమా నలుగురిలో నన్ను రాణి పిలిచిన పలుకనులే గుడిలో నాదేవి కొలువై ఉన్నది సేవకు వేళాయరా చెలికాడా సేవకు వేళాయరా గుడిగన కన్నా రాణి గుర్రమెక్కి కోకున్నది రాణి సోహూది గుండెల్లో గుబులాయరా అబ్బబ్బబ్బబ్బ ఒళ్ళంతా ఏడెక్కెరా అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కెరా అయ్యయ్యో ఒళ్ళంతా ఏడెక్కెరా చెట్టు లెక్కగలవా వచంచిత పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కగలవా వచంచిత పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆచితారు కొమ్మల చిగురు కోయగలవా వచంచిత చిగురు కోయగలవా చెట్టు లెక్కగలనోయ్ పునరహరి పుట్ట లెక్కగలనోయ్ చెట్టు లెక్కగలనోయ్ పునరహరి పుట్ట లెక్కగలనోయ్ చెట్టు లెక్కి ఆచితారు కొమ్మల చిగురు కోయగలనోయ్ పునరహరి చిగురు కోయగలనోయ్ ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా ఆడది లేడు మగాడు లేదు బ్యాడ్ బ్యాడ్ లోకమయ్యా వగల రాజువి నీవే సొగసు గత్తెను లేనే ఈడు కుదిరెను తోడు కుదిరెను బండి దిగిరారా
వగల రాజువి నీవే సొగసు గత్తెను నేనే ఈడు కుదిరెను తోడు కుదిరెను బండి దిగిరారా ఏరా ఏరా మావా పట్టుకుంటే కందిపోవు పిల్లగాడు పక్కనుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పుగాదా భామ 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 ఏరా ఏరా మావా వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా ఏరా ఏరా మావా భామ 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 ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కొరుడి ముడి పెనుగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కొరుడి ముడి పెనుగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ చిచి పుష్టురాలా మగధ సామ్రాజ్యాధీశ్వరుడైన ఈ చిరతల అప్పారావు అనే వల్ల వేసుకోవడానికి చూస్తావా కూస్తావా బాసు ఏంటా డైలాగ్స్ పిచ్చి దశలోకి వచ్చేసినట్టున్నారు అయ్యో ఇప్పుడెలా మేమెంతో స్నేహంగా ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి మాలో మాకు గొడవలు పెడతావా మనమంతా భారతీయులం మనమంతా ఐకమత్యం ఉండాలి కానీ కొట్లాడుకోకూడదు అలాగా బోలో స్వతంత్ర భారత్ కి జై మిల్కా సింగ్